హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. టిటిడి కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. వేసవి ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించే విధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేస్తా ఉన్నారు. దాతల సహకారాన్ని తీసుకుని పోలీస్ శాఖ తరపున కూడా ఈ చలివేంద్రాలను నిర్వహిస్తూ ప్రజల దాహార్తి తీర్చే విధంగా ప్రత్యేక చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల శివాజీ చౌక్ ప్రాంతంలో మొవ్వా సత్యనారాయణ సహకారంతో అక్కడ ప్రత్యేకంగా మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. డీఎస్పీ జనార్దన్ రావు చేతుల మీదుగా కూడా ప్రారంభోత్సవం చేశారు. అట్లాగే ఈ రోజు పాత బస్టాండ్ సమీపంలో శుక్రవారం ఉదయం పాత బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ప్రజలు వేచి ఉండే ప్రాంతంలో ఈ మంచినీటి చలివేంద్రాన్ని పట్టణానికి చెందినటువంటి కొంతమంది జ్యువెలరీ షాపుకు సంబంధించి వారి సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ మంచినీటి చలివేంద్రాన్ని డీఎస్పీ జనార్దన్ రావు, అట్లాగే 3 టౌన్ ఎస్ఐ కర్ముల్లా, అట్లాగే రూరల్ ఎస్ఐ ఆనంద్, అట్లాగే ప్రకాశ్రావు, 3 టౌన్ ఎస్ఐ ప్రకాశ్రావు, ట్రాఫిక్ ఎస్ఐ బ్రహ్మయ్య వీరందరితో కలిసి డీఎస్పీ జనార్దన్ రావు ప్రారంభోత్సవం అయితే చేశారు. ఈ సందర్భంగా మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీరుస్తూ వారికి అండగా నిలబడుతున్నటువంటి దాతలను ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి చలివేంద్రాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అయితే డీఎస్పీ జనార్దన్ రావు అయితే సూచించారు. అట్లాగే నందివెలుగులో కూడా, తెనాలి మండలం నందివెలుగు ప్రాంతంలో కూడా త్వరలోనే ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లయితే డీఎస్పీ తెలియజేశారు. ఇక్కడ మంచినీటి చలివేంద్రంలో ప్రత్యేకంగా వాటర్ కూలర్స్ కూడా పెట్టి, అంటే కూలింగ్ వాటర్ కూడా తాగే విధంగా కూడా ప్రత్యేకంగా ఇక్కడైతే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ మంచినీటి చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అయితే ఆయన సూచించారు. ఇక్కడ పాత బస్టాండ్ ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. వివిధ ప్రాంతాలకు, చుట్టుపక్కల గ్రామాలకు కానివ్వండి, ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు, ఇటు రైల్వే స్టేషన్ ప్రాంతానికి వెళ్ళేవారు అందరూ కూడా ఇక్కడ ఉంటుంటారు. కాబట్టి వారందరికీ వేసవి ఎండల్లో దాహార్తి తీర్చే విధంగా ఇటువంటి మంచినీటి చలివేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పనైతే వారు తెలియజేశారు. దాతలు కూడా ఇంకా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని అయితే డీఎస్పీ జనార్దన్ రావు అయితే తెలియజేసిన పరిస్థితి. తెనాలిలో ఈ వేసవి కాలం ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. దాని నిమిత్తం పోలీస్ వారి తరఫున మేము చలివేంద్రాలు ఏర్పాటు చేయమని దాతల్ని, డోనర్స్ని అడగడం, రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని సందర్భంగా శివాజీ చౌక్లో మొవ్వా సత్యనారాయణ గారు వారి సతీమణి పేరు మీద ఇట్లా ఒక కూలరు డొనేట్ చేసి సక్సెస్ఫుల్గా అది విజయవంతంగా రన్ అవుతుంది. రోజుకి 500 లీటర్ కూలింగ్ వాటర్, రక్షిత కూలింగ్ వాటర్ అక్కడ అందరూ వినియోగించుకుంటారు. అది చూసి మాకు మోటివేషన్ అనిపించి ఈ ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్ అనేది అందరికీ అనువుగా ఉన్న ప్లేసు, రద్దీ ఎక్కువ ఉండే ప్లేసు. ఇక్కడ కూడా మనం ఒక చలివేంద్రం, కూలర్ ఏర్పాటు చేసి రక్షిత మంచినీరు, కూలింగ్ వాటర్ అందజేస్తే బాగుంటుందని మేము శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేసాము. ఇట్లా మీరు డోనర్స్ని కలెక్ట్ చేసి మాకు ఈ కూలర్స్ని ఇవ్వండి, మేము దాన్ని పోలీస్ తరఫున మెయింటైన్ చేస్తామని అడిగాము. వారు వెంటనే జ్యువెలరీ షాపుల తరఫున స్పందించారు. అందులో విష్ణు జ్యువెలర్స్ అధినేత శ్రీరామ్ గారు 30,000 రూపాయలు ఇచ్చి ఈ మిషను కూలర్ కొని మాకు డొనేట్ చేశారు. ఇంకొక మిషను నందివెలుగులో పెడదామని అది కూడా మేము అడిగాము. దాని నిమిత్తం ఆంజనేయ జ్యువెలర్సు, సాయి గణేష్ జ్యువెలర్సు, భాగ్యలక్ష్మి జ్యువెలర్స్, సాగర్ జ్యువెలర్స్, దత్తాత్రేయ జ్యువెలర్సు, వీళ్ళ 6 కలిపి ఒక కూలర్ని మాకు ప్రజెంట్ చేశారు. దీన్ని మేము నందివెలుగులో కూడా, అక్కడ కూడా వాటర్ ఫెసిలిటీ తక్కువ, వేసవికి చాలామంది ఈ వడగాల్పులకి చనిపోతూ ఉన్నారు. దాని నిమిత్తం మేము నందివెలుగులో కూడా ఈ ప్రోగ్రాం పెట్టి ఇమీడియట్గా అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాతలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరందరూ కూడా ఇట్లా సపోర్ట్ చేసి ముందుకు వస్తే వేసవిలో వడదెబ్బతో చనిపోవడాలు కానీ ఇటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి మనం అందరం కూడా తోడ్పాటు అందిస్తే వేసవికాలం వెళ్ళే వరకు ఈ సపోర్ట్ మాకు కొనసాగాలని కోరుకుంటున్నాను. మేము అడిగిన వెంటనే ఈ స్పందించిన వీరందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు.
విడుదిల్లు ఏ లగ్జరీ విల్లా గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్ తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు చెంచుపేట తెనాలి 88548888. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.